అందరికీ నమస్కారం అండి. ఇది చేలోకి పోయే రోడ్డు అయితే ఇలా ఉంది. చేలోకి ఇత్తనారుడ్లు ఎత్తుకొని పోవాలన్నా, పచ్చిగిడ్డి తెచ్చుకోవాలన్నా, మందు కట్టలు ఎత్తుకొని పోవాలన్నా ఇదే విధంగా ఉంది. ఒక పక్క మనం బండి నడుపుతుంటే ఇంకో పక్క సైడ్ అయితే లాగుతున్నాయి. అంత గుంతలు నీళ్లు అయితే ఉన్నాయి. ఎర్రమట్టి రోడ్డు. ఈ రోడ్లో వస్తూ పోతూ పడి దెబ్బలు తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా ఊరి రోడ్డు గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. కష్టం చేసుకునే రైతుల బాధలు పట్టించుకునే వాళ్ళు అసలే లేరు. కానీ ఏట్లో ఇసుక మాత్రం లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, జేసీపీలు, ఇటాచీలు యావత్తు నీళ్లలో కూడా ఇసుకెత్తి కొన్ని కోట్లకైతే అమ్ముకుంటున్నారు. 2 లక్షల రూపాయలు ప్రభుత్వం కళ్ళకి చేరి ఎర్రమట్టి రోడ్డు పోసినా రైతులకి దెబ్బలు తగలకుండా చేలోకి పొయ్యి వచ్చేదానికి బాగా అనుకూలంగా ఉంటుంది. తీసుకున్న బండి సంవత్సరానికి తుప్పుడు పట్టిపోతుంది. వ్యవసాయంలో వచ్చేది తక్కువ, ఖర్చు ఎక్కువ. అది ఇదే చూడండి. ఈ రోడ్డు అయితే ఏట్లో ఇసుక చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.